దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయుము. నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగుము. నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీ కేవలం నీకే విరోధమైన పాపం చేసి ఉన్నాను. నిన్ను చేయడానికి నిజంగా చేసి ఉన్నాను. కావున నా చేసినప్పుడు నేను నీతిమంతుడుగా కూడదు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానం తెలియజేయు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషం నాకు వినిపింపుము. అప్పుడు నీ విడిచిన ఎముకలు రక్షించుము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. సమాజగల మనసు కలుగజేసి నన్ను సుఖపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్త దేవా, రక్తపరాధం నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నీతిని ఉత్సాహగానము చేయుము. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తిరుగుము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చివరి వాక్యం అందరం కలిసి చదువుకున్నామండి. అప్పుడు నీతియుక్తులైన